వెల్కమ్ టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో. లాస్ట్ ఎపిసోడ్లో మనం ముంబై ఇండియన్స్ ప్రిడిక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కేకేఆర్ ప్రిడిక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సిన్స్ లాస్ట్ వీడియోలో అన్వేష్ స్టార్ట్ చేసిన కాబట్టి ఇప్పుడు బాను నీ ప్రిడిక్షన్స్ స్టార్ట్ చేద్దాం. నీ ప్రిడిక్షన్స్ చూపి. కోర్బో లోర్బో జీతో. ఇది నా టీము. నాకు తెలిసినది ఇప్పుడు 2 వీడియోస్ చేసినాం కదా మనం. ఆ 2 వీడియోస్లో 4 టీమ్స్ మొత్తము. 3 టీమ్స్కి నేను ఆలోచించలేదు, నాకు చిరాకులు ఇవ్వలేదు. కానీ ఈ టీం సెలెక్ట్ చేసినప్పుడు చిరాకులు వేసిందిరా. ఎంత చిరాకులు వేసిందంటే ఎవరిని పెట్టాలో అర్థమవుతలేదు. బౌలర్లు లేరు అసలు. వైభవ్ అరోరా అంతే, వైభవ్ అరోరా ఒకడే ఉండు. ఇప్పుడు కార్తిక్ త్యాగి, వైభవ్ అరోరా కూడా ఎట్లేసరో తెలియదు. వేసిండు లాస్ట్ ఎట్నో అట్లా. కానీ ఇప్పుడు అలా పేస్ అటాక్ని లీడ్ చేసే బౌలర్ లేడు. ఇంకో ప్రాబ్లం ఏడు వచ్చిందంటే, సరే నేను స్టార్టింగ్ నుంచి వస్తా. ఓపెనింగ్ నా ప్రకారం అయితే సునీల్ నారాయణ, ఫినాలెన్ రా తీసుకున్నారు కాబట్టి ఫినాలెన్ని పక్కా తీసుకుంటారు. ఓకే, టిమ్ సైఫర్ట్ ఫినాలెన్ అంటే ఐ విల్ గో విత్ ఫినాలెన్. రహానే క్యాప్టెన్ అయ్యిండు కాబట్టి క్యాప్టెన్ పెట్టాల్సి వచ్చిన టీంలో, కానీ లేకుంటే నేను పెట్టకపోతున్నా టీంలో. అసలు నాకు రహానే అసలు ఎక్కడ ఫిట్ అవుతలే టీంలో. దాని తర్వాత క్యామరన్ గ్రీన్, ఇంకా క్యామరన్ గ్రీన్, రోమన్ పవెల్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, ఇంకా అందరు ఎక్స్ప్లోజివే. అంకుల్ రాయన్ ఎందుకు పెట్టుకున్నా అంటే ఇది సపోర్ట్ స్పిన్ అలా అంకుల్ రాయన్ పెట్టుకున్నా. వైభవ్ అరోరా ఇదైతే అసలు ఇక పెట్టినా, ఇది ఏదో బౌలింగ్ ఉంది అన్నట్టు పెట్టినా అంతే. నాకైతే అసలు అసలు బౌలింగ్ ఏముందిరా బౌలింగ్. అక్కడనేమో బోల్ట్, బుమ్రా, దీపక్ చహర్ అయితే ఇక్కడ వైభవ్ అరోరా, ముజర్బానీ ఒక్కడు ఉండురా. ముజర్బానీ అది కూడా వేస్తే ఏంట్రా చేస్తున్నా, ఇంపాక్ట్ లేదు. కార్తిక్ కమాన్ అన్వేష్. ఇప్పుడు అన్వేష్ నీ ప్రిడిక్షన్ షేర్ ద స్క్రీన్. అన్వేష్ బత్తాయి షేరింగ్ పర్పుల్ ఆర్మీ స్టాప్ మై షేర్. యా ఓకే గైస్, స్క్రీన్ కనిపిస్తుందా మీకు? బత్తాయి పెట్టిందో నాది కూడా సేమ్ ఫినాలెన్. బికాజ్ ఆ సెంచరీ కొట్టినాక అని పెట్టుకోకపోతే డంబ కేకేఆర్. సునీల్ నారాయణ ఓపెనింగ్, అజింక్య రహానే సేమ్. నాకు కూడా చాలా కష్టమైంది ఈ టీం పెట్టనికి. నెక్స్ట్ క్యామరన్ గ్రీన్, రఘువంశీ ఎందుకు అంటే వాళ్ళ ఫ్యూచర్ చూస్తారు రఘువంశీలో. నెక్స్ట్ రమన్దీప్ సింగ్, రింకు సింగ్ ఫినిషర్, రోమన్ పవెల్, త్యాగి, అరోరా, వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్ లో సౌరభ్ దూబేని ఎందుకు పెట్టినా అంటే వాడి చూసిన అసలు వాడు ఏందనేది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అంటే అదొక ఇంపాక్ట్ ఇవ్వగలడు కాబట్టి. దిస్ ఈజ్ మై టీమ్. ఓకే, ఆల్మోస్ట్ టీమ్ మొత్తం సేమ్ ఉంది. ఒక్క రఘువంశీ, కార్తిక్ త్యాగి వాజ్ మై ఇంపాక్ట్ ప్లేయర్ అండ్ ముజర్బానీ ఉండే నాకు టీంలో. నేను ఒకటి అడుగుతా, అది చెప్పండి. రచిన్ రవీంద్రని ఇద్దరు ఎందుకు కన్సిడర్ చేయలేదు? ఎక్కడ పెడతావు రచన రవీంద్ర? అదే ప్రాబ్లం. ఇప్పుడు రచన రవీంద్రని తీసుకోవాలన్నా మన ఇప్పుడు ఈయన ఎవరి పేరు, రాహుల్ త్రిపాఠి కేకేఆర్కి చాలా బాగా ఆడిండు. అక్కడ నుంచే షైన్ అయ్యిండు రాహుల్ త్రిపాఠి. అక్కడ ఆడే షైన్ అయ్యిండు. రాహుల్ త్రిపాఠి కూడా పెట్టాలని ఉంది నాకు. ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు రచన రవీంద్రని తీసుకుంటే ఓపెనింగ్ స్లాట్ లేదా 1 స్లాట్ పోద్ది నీకు. అజింక్య రహానే అన్నా లేదంటే ఫినాలెన్ అన్నా కాంప్రమైజ్ చేయాలి. ఎందుకంటే సునీల్ నారాయణ పక్కన వాళ్ళు ఓపెనింగ్ పంపుతారు. సో రచిన్ రవీంద్ర అదొకటి ప్రాబ్లం అయిందిరా బాబు. సునీల్ నారాయణ ని నేను ఎందుకంటే ఇప్పుడు చూడరా, అజింక్య రహానే, క్యామరన్ గ్రీన్, రఘువంశీ అంతా ఓపెనర్స్ ఆర్ 1 డౌన్ ప్లేయర్స్. సునీల్ నారాయణ మళ్ళా బ్యాక్ పెట్టేద్దాం అనుకున్నా. ఎందుకంటే అజింక్య రహానే, ఫినాలెన్ ఓపెనింగ్ వస్తారు. 1 డౌన్ గ్రీన్, నెక్స్ట్ రఘువంశీ, రింకు సింగ్, అదే రఘువంశీ ప్లేస్ లో నారాయణ, ఇంకా అట్లా ఫార్వర్డ్ అయితే ఉంటది. ఇప్పుడు రోమన్ పవర్ ప్లేస్ లో నారాయణ అనుకున్నా నేను. బట్ నారాయణ అక్కడ ఆడలేడు. ఎట్లయినా ఇప్పుడు భానుతో కంపేర్ చేస్తే బ్యాటింగ్ నాకు స్ట్రాంగ్ ఉంది, బట్ బౌలింగ్ వీక్ ఉంది. ఏముంది, ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఒక్క రఘువంశీ చేంజ్. మళ్ళా ముజర్బానీ బదులు నేను పవల్ పెట్టుకున్నా. పవల్ కూడా పెట్టినావు నువ్వు? పెట్టుకున్నా.
ఓకే ఓకే అంటే ఏ ఏ ఏ ఏ ఏ ఏ 5 పెట్టేవరా వాను ఫైవ్ బెట్ ఓ నువ్వు ఫారెన్ షిట్. ప్లేయర్స్. నేను అందుకే నీ షేర్ మై చేయమన్నా. మిస్టేక్. ఓకే, దెన్ ఐ షుడ్ రిమూవ్, నేను రిమూవ్ చేయాలి. ఓ మై గాడ్, చూసుకోవాల్సిందిరా నేను. సో ఇక్కడ నీకు హ్యూజ్ లాస్ ఉన్నాయి ప్రొటెక్షన్ లో. ఆ, ముందంజలో అన్వేష్ లాస్ట్ వీడియోకి ప్రతీకారంగా ఈ అరే వీడియో బాను రఘువంశీ పెట్టాల్సిందేరా అంతే, ఇంకా. రఘువంశీ. ఆర్ రాహుల్ త్రిపాఠి. రఘువంశీ You choose. త్రిపాఠిని తీసుకున్నా అక్కడ ఆడాలి కదా, వేస్ట్. అక్కడ ఆడ్డు మళ్ళీ చూడు ఎంత ప్రాబ్లం ఉంది వీళ్ళకి. మళ్ళా మళ్ళా అదే అయింది చూడు. అంతే. ఆ, అరే ఇంకా వరస్ట్ రా ఇప్పుడు. 5 ఫారెన్ ప్లేయర్స్ అయితే అదే బాగుంది. వీడిది ఇప్పుడు ముజర్బానీ బదులు నన్ను ఐ థింక్ ఇంక ఇప్పుడు నేను కొంచెం స్పిన్ కొంచెము ఎక్స్ట్రా పెట్టిన స్పిన్నర్ని, ఓకే. అరే ఇంకో చేంజ్ అనుకుల్ రాయ్ ఆ. ఎక్స్ట్రా స్పిన్నర్ పెట్టాడు ఈడు. ఎక్స్ట్రా స్పిన్నర్ని పెట్టిన, బికాజ్ నాకు చక్రవర్తి మీద నమ్మకం లేదు ప్రస్తుతానికి. సో ఇప్పుడు ఈ టీంలో ఏ బ్యాట్స్మెన్ హైయెస్ట్ రన్స్ స్కోర్ చేశాడు అనుకుంటారు రేపటి మ్యాచ్ లో, ఏ బౌలర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ తీసుకుంటారు అనేది ప్రెడిక్ట్ చేయండి ఇద్దరు. అండ్ హూ విల్ బి ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. గెలవదు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రాదు వీళ్ళకి. అంటే జస్ట్ ఇంకా నామకే వస్తాయి అట్లీస్ట్. హైయెస్ట్ రన్స్ వైభవ్ అరోరా ఇచ్చుకుంటాడు. ఇచ్చుకోవడం కాదు నాన్న, ఎవరు బ్యాటింగ్ లో స్కోర్ చేస్తారని. ఫిన్ ఆలెన్ ఫామ్ లో ఉన్నాడు. సునీల్ నారాయణ్. ఫాస్టెస్ట్ సెంచరీ. ఓకే, బాను ప్రొడిక్షన్ సునీల్ నారాయణ్. మరి ఏ వికెట్స్ ఊరికే అన్నారు, ఆగు ఆగు ఆగు, ఊరికే ఊరికే అన్నాడు రా నాయన. కెమెరన్ గ్రీన్. ఓకే, వికెట్స్ ఎవరు ఎక్కువ తీస్తారు అనుకుంటారు? బుమ్రానే, బుమ్రా అన్న Wickets బోల్ట్ అన్న వాళ్ళే. అట్లా కాదురా పిచ్చోడా, వీళ్ళ టీంలో ఒకవేళ వీళ్ళ టీంలో ఎవరు ఎక్కువ వికెట్స్ ఇస్తారు? చెక్కు, వరుణ్ చక్రవర్తి. నువ్వేమనుకుంటా అన్వేష్? వైభవ్ అరోరా. ఓకే, ఇఫ్ వీళ్ళ టీంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికైనా వస్తుంది అనుకుంటే అది ఎవరికి? సిన్స్ అది బ్యాటింగ్ నాకే. బౌలింగ్ ఎవడు వికెట్ తీయడు అంటారు కాబట్టి బ్యాటింగ్ చేసి ఆ ఒక్కడికే ఇస్తారేమో. వీళ్ళ టీం అడిగే ఎవ్రీ క్వశ్చన్ కి నాకు నవ్వు వస్తుంది ఫస్ట్. ఎవరికి ఇద్దాం రా? తినాలని Sorry, Purple మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఇప్పుడు బ్యాటింగ్ ఆడే ఆడతాడని ఆడన్నాడు. సో తినాలనే. తినాలని గ్రీన్ నాకు గ్రీన్ ఉండాలి. నాకు గ్రీన్ రా, నువ్వు గ్రీన్ కి ఇవ్వాలి ఇంకా. గ్రీన్ కి ఇవ్వాల్సింది. గ్రీన్ గ్రీన్ చూడు పక్కా ఆడతాడు ఈ మ్యాచ్. ఓకే, చూడు నైస్. ఒకటి ఇది తీసుకోండి, మళ్ళా- ఒకటి అది తీసుకోండి. అరే నేను కేకే గెలుస్తాను అనుకుంటున్నారా? నువ్వురా అన్వేష్. కేకేఆర్ జింక్స్ Yes. చేస్తున్నావా? జింక్స్ చేస్తే గెలిచేస్తారా? ఎంఐ రా ఎంఐ ఈజీ 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 ఈజీ. చలో గైస్, దట్స్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. సో ఇది కేకేఆర్ టీమ్ ప్రిడిక్షన్. సో మీరు ఈ వీడియో కింద కూడా కమెంట్స్ పెట్టండి ఎవరిది కరెక్ట్ ఉందా అని చెప్పి. కేకేఆర్ గెలుస్తుందా లేదా కూడా పెట్టండి. ముంబై గెలుస్తుందా కేకేఆర్ గెలుస్తుందా, అండ్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో ముంబై ఆర్ కేకేఆర్ ఆ సింబల్స్ కమెంట్స్లో గుద్దండి గట్టిగా. చలో. అట్లా వద్దండి. అండ్ ఎవరిది బాగుందో చెప్పండి. Mm. కేకేఆర్ Playing స్కోర్. well.